అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తైవాన్ ఆక్రమణ దిశగా యాక్షన్ మార్చిన డ్రాగన్ కంట్రీ. ఫైటర్ జెట్స్ యుద్ధ నౌకలతో తైపీని చుట్టుముట్టిన చైనా. పసిఫిక్ మహాసముద్రంలో యుద్ధానికి రంగం సిద్ధమైందా? జిన్పింగ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. బ్రిక్స్ సమ్మిట్ కూడా హాజరు కాలేదు. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడి మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చైనా మిలిటరీ యుద్ధానికి ఏమాత్రం తీసిపోని యాక్షన్ షురూ చేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమే అని వాదిస్తూ వస్తున్న బీజింగ్ తాజాగా 12 ఫైటర్ జెట్లు 7 యుద్ధ నౌకలతో తైవాన్ను చుట్టుముట్టింది. ఈ విషయాన్ని తైవానే ప్రకటించింది. తమ పరిసర జలాలలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన యుద్ధ విమానాలు, నౌకలు కదలాడినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో 10 విమానాలు మధ్యరేఖను దాటి తైవాన్ దక్షిణ పశ్చిమ గగన రక్షణ గుర్తింపు మండలిలోకి చొరబడ్డాయని తెలిపింది. ఆ తర్వాతే తైవాన్ సంచలన ప్రకటన చేసింది. చైనాకు ధీటుగా స్పందిస్తున్నామనింది. తమ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు యుద్ధ విమానాలు, నౌకలు, తీరరక్షణ, క్షిపణి వ్యవస్థలు మోహరించినట్లు ప్రకటించింది. బహుశా ఇది చైనా కూడా ఊహించి ఉండదు. హాన్ గువాంగ్ 2025 పేరుతో దేనికైనా రెడీ అంటూ తొడగొడుతోంది. తైవాన్ భారీ స్థాయిలో సైనిక డ్రిల్స్ చేపట్టింది. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రోజుల పాటు ఈ డ్రిల్స్ నిర్వహించాలని తైవాన్ డిసైడ్ అయింది. ఈ డ్రిల్స్ లో తాజాగా తయారు చేసిన ఆయుధాలు, అమెరికా నుంచి దిగుమతి చేసిన M1A2T అబ్రామ్స్ ట్యాంకులు, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ వంటి వాటిని వినియోగిస్తోంది. ఈ డ్రిల్స్ లో అన్ని సర్వీసుల రెగ్యులర్ దళాలతో పాటు 20,000 మందికి పైగా రిజర్వ్ ఫోర్స్ కూడా పాల్గొంటుంది. రాత్రింపగలు అనే తేడా లేకుండా ఈ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, సైనిక విన్యాసాల సమయంలో విమాన ప్రయాణాలు, రవాణా వ్యవస్థలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నాయని తైవాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ యాక్షనే చైనాతో యుద్ధానికి తైపీ సిద్ధమవుతోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు తైపీ సైనిక డ్రిల్స్ పై చైనా తీవ్ర స్థాయిలో స్పందించింది. సైనిక డ్రిల్స్ పేరిట తైవాన్ అధికార పార్టీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించింది. తైవాన్లో ప్రస్తుతం డీపీపీ పార్టీ అధికారంలో ఉంది. తైవాన్ పై చైనా ఆధిపత్యాన్ని డీపీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తైవాన్ స్వతంత్రాన్ని కోరుకునే పార్టీగా డీపీపీకి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో అధికార డీపీపీ చర్యలపైన చైనా శివాలెత్తిపోతోంది. తైవాన్ ప్రజలను స్వతంత్రం పేరిట డీపీపీ మభ్యపెడుతోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కర్నల్ జియాంగ్ బింగ్ విమర్శించారు. వాళ్లు ఎంత శిక్షణ తీసుకున్నా, ఎంత ఆధునిక ఆయుధాలు వినియోగించినా చైనా దాడిని తట్టుకోలేరని, తైవాన్ చైనా పునః ఏకీకరణ చారిత్రక అవసరమని సంచలన ప్రకటన చేశారు. సీన్ కట్ చేస్తే దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ వైమానిక దళం, అమెరికా పసిఫిక్ దళాలతో కలిసి సైనిక కసరత్తులు ప్రారంభించాయి. ఈ సైనిక డ్రిల్స్ ఎప్పుడు ఎలా అయినా మలుపు తిరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం జిన్పింగ్ అజ్ఞాతంలో ఉన్నాడు. అసలు ప్రెసిడెంట్ పవర్ అతనికి ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఇలాంటి సమయంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ పై ఫోకస్ చేయడమే ఉత్కంఠ రేపుతోంది. బహుశా తైవాన్ సైతం చరిత్రలోనే అతిపెద్ద సైనిక డ్రిల్స్ చేపట్టడానికి రీజన్ అదే కావచ్చు. సో పసిఫిక్ మహాసముద్రంలో ఇన్ని దేశాలు నిర్వహిస్తున్న మిలిటరీ డ్రిల్స్ ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కూడా కష్టమే. ఒకవేళ చైనా తెగించి తైవాన్ పై దాడికి దిగితే అసలు సిసలు యుద్ధం మొదలయ్యేది అప్పుడే.